వందనాలు అక్కగారికి అన్నగారికి వందనాలు. నేను సాతులూరు నుంచి వచ్చాను. నేను 5 నెలల బట్టి వస్తున్నా. మా అబ్బాయికి 3 నెలలు అయింది జాబ్ పోయి. నేను పోయిన నెలలో లేచి నిలబడమన్నారు. నిలబడ్డా. అయ్యా నేను పోబోయేళ్ళకి చెప్పాలనుకున్నా. వేరే గుడికాడికి పోయేళ్ళకి మా అబ్బాయి చెప్పాడు, అమ్మా ఇంటర్వ్యూ వచ్చింది పోతానని. ప్రైజ్లాడు పోతానని చెబితే మళ్ళీ రేపటికల్లా రావాలయ్యా అనుకున్నా. మళ్ళీ మరుసటి రోజే చెప్పాడు వచ్చిందమ్మా జాబ్ అని. జాబ్ వచ్చిందని చెప్పా. గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్దామా. జాబ్ చేశాడు. ఒక అబ్బాయి మాటిని పోయాడు, అబ్బాయి తీసేశాడు. ఓకే చూడండి సహోదరి, వారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే వారి బాబుకు అంతకుముందు జాబ్ చేసేవారు, కానీ ఆ జాబ్ కొన్ని కారణాల వల్ల కోల్పోవడం జరిగింది. అయితే గడిచిన నెల ఇక్కడ ఆరాధనలో సహోదరి పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు దైవజనులు చెప్పారు, ఎవరి జాబులు అయితే పోయినాయో తిరిగి దేవుడు ఇస్తున్నాడు, మీరు లేచి నిలబడినప్పుడు సహోదరి కూడా లేచి నిలబడి మరి దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించి తను కూడా ప్రేయర్ చేసుకున్నారండి. ఏమనంటే, అయ్యా నా కుమారుడికి మరలా తిరిగి జాబ్ రావాలి అని చెప్పి మరి సహోదరి ప్రార్థన చేసుకున్నారు. మరి దైవజన్ ప్రార్థనలు వారు ఏకీభవించారు. మరి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, కోల్పోయిన జాబ్ కంటే మంచి జాబ్ను ఆ కుమారుడికి దేవుడు మరలా ఇవ్వడం జరిగింది. నెలకల్లా దేవుడి గొప్ప కార్యం చేసినందుకు గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తారా.